హాయ్ జై సాయిరామ్, జై హింద్. ఈ పిడకలని పొయ్యిలో ఆవుకి ఆహారం చేయొచ్చు, మనకు ఆహారం చేయొచ్చు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇదే బూడిదలో మనకు కొన్ని యాడ్ చేసుకొని పల్పొడి చేసుకోవచ్చు. నేను పల్పొడి చేసింది కూడా మీకు చూపెడతాను, ఓకేనా? అందరూ ఆచరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, మంచిగా, యాక్టివ్గా ఉండండి. జై సాయిరామ్, జై హింద్. చూసారా అసలు ఎందుకు భోగి పండుగ వస్తే ఆవు పిడకలే పొగ వేయాలి అంటారంటే, సంవత్సరానికి ఒకసారైనా అందరూ అలా చేస్తే మనకి మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి ఆక్సిజన్ దొరుకుతుందని అలా చేస్తున్నారనమాట. డిఫరెంట్గా మీ దగ్గర ఆవు పేడ లేకున్నా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారానికి ఒకసారైనా తెచ్చుకొని, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే మగపిల్లలు, ఎవరైనా పర్వాలేదు. మనకు మంచి జరుగుద్దంటే, మనకి ఎవరైనా 1000 రూపాయలు ఊరికే ఇస్తారంటే మనం ఎంత ఇదిగా ఉంటాం. అలాగా మనకు ఆరోగ్యం ఉండాలంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి. జై సాయిరామ్, జై హింద్. చూడండి ప్రకృతిని చూడండి. జై సాయిరామ్, జై హింద్, జై హింద్, జై హింద్. అసలు ప్రకృతిని ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రకృతి ఎంత భయంకరంగా ఉంటుందో అంతే మనల్ని ప్రేమిస్తుంది. మనం అడగక ముందే అన్నీ మనకిచ్చే ప్రకృతిని మనం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం. మనకి ఫైనాన్షియల్గా, వెల్తీగా అన్నీ మంచిగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి, ప్రకృతి లేకపోతే అసలు మనం ఉన్నామా? జై సాయిరామ్, జై హింద్.